ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల్లోనూ ఏదో ఒక వివాదం నడుస్తుందన్నారు. సీఎం రేవంత్ ఏదైనా మాట్లాడితే అరగంటలోనే రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారన్నారు. బీజేపీలో సంజయ్ కి డైరెక్ట్ గా ఈటెల వార్నింగ్ ఇస్తారన్నారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందని, బీఆర్ఎస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేది ఏం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరి నాయకులం కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రధానంగా నగరంలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేశారు. ఆందోళనలో పాల్గొన్న 24 యూనియన్ల కార్మికులు వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ రోజు చర్చలు ఫలించకపోతే చిత్రీకరణలు పూర్తిగా నిలిపివేస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేశారు. నిర్మాత విశ్వప్రసాద్ నోటీసు ఎందుకు పంపారో తెలియదని, నేరుగా పంపే అధికారం లేనందున ఫిలిం ఛాంబర్ కు నోటీసులు పంపిస్తామని అన్నారు. ఛాంబర్ నిర్ణయం మేరకే తుది కార్యాచరణ ఉంటుందని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. ఇక సినీ కార్మికుల ధర్నాపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెంచాలని చెప్పి కూడా వారం రోజులుగా కూడా సమ్మె జరుగుతోంది. దీనికి సంబంధించి కొంతమంది సినీ కార్మికులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మీకు వారం రోజులైనా కూడా మీ సమస్య పరిష్కారం కాకపోవడం, అదేవిధంగా ఇటు ప్రొడ్యూసర్లు మీపై కొంతమంది కేసులు కూడా పెడతా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళ విజ్ఞప్తికి వదిలేదు సార్. ఇది వాళ్ళ పెద్దలు, మేము పురుగు వంటి వాళ్ళం, ఏదో పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం అని మా మీద వేసుకుంటున్నారు. హీరోలు ఏమైనా దిగి వచ్చి ఒక 10 కోట్లు 20 కోట్లు తగ్గిస్తే దాన్ని వాళ్ళు ఏదన్నా క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారేమో. అది వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు చూసుకోవాలా. మేము డైలీ వేరండి, పొద్దున్న వెళ్తే కానీ మాకు పూట గడవదు. మేము పెద్దల మీద ఎక్కువసేపు మాట్లాడకూడదు, మాట్లాడినంతసేపు మాట్లాడాం కానీ వాళ్ళ కోపం రావచ్చు. అయితే వాళ్ళు అంటున్నారు మా డైలీ వేతనం మాకు ఇస్తే మాకు ఎటువంటి గొడవ ఉండదు. ఆ డైలీ వేతనం మీకుండగా మాకు 33% పెరగాలి. గతంలో 33% కాస్త 30% చేశారు. 30% కాస్త 10% అని సంవత్సరానికి ఒకసారి లాగా వాళ్ళే విభజించి వాళ్ళే అగ్రిమెంట్లు ఇచ్చారు. ఇప్పుడు మేము అగ్రిమెంట్లు ఇవ్వలేదు అంటున్నారు. మా ఫెడరేషన్లో కుప్పలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన లెటర్స్, మీరు అట్లా పని చేయాలి ఇట్లా పని చేయాలని. వాటన్నిటికీ అన్నిటికీ మేమంతా కూడా ఒప్పుకొని పని చేస్తున్నాం. వాళ్ళు 6 నుంచి 6 గంటలు అని వాళ్ళు వేతనం అని చెప్తే మేము దానికి కట్టుబడే పని చేస్తున్నాం. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాతో చెప్పారు, కానీ మాతోటి 16 నుంచి 18 గంటలు పని చేయించుకుంటున్నారు. ప్రపంచంలో ఏ కార్మికునికి కూడా ఇన్ని గంటల పనితనం ఉండదు. ఒక 8 గంటలు ఉంటుంది, ఒకవేళ పని జరగకపోతే 1 గంట అటు ఇటు ఉంటుంది, అది ముగింపులోకి రావాలి కాబట్టి. కానీ మా దగ్గర 16 నుంచి 18 గంటలు శ్రమ దోపిడీ చేస్తున్నారు. అయినా సరే మేము ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. దాని గురించి ఫైటింగ్ చేయాల్సి వస్తే ఈ గవర్నమెంట్ వారు మాకు సహకరిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మాకు కానీ సహకరిస్తే ఇది 8 గంటలు చేయొచ్చు. ఎందుకంటే కార్మికుల పక్షంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని మేము భావిస్తున్నాం, మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. మంత్రి గారు మాకు సపోర్ట్గా మాట్లాడారు. కార్మికులు వాళ్ళకి పెంచాలి, బతకడం కష్టమవుతుంది అని అన్నారు. నిజమేండి, మంత్రి గారి దృష్టికి పోయిన సంగతి మంచిదే. మా కార్మికులు ఎంతోమంది రైలుకి ఎదురు వెళ్ళిపోయి చనిపోయారు, కుటుంబాలను పోషించుకోలేక ఎంతోమంది ఊరేసుకొని చనిపోయారు. పురుగుల మందుని తాగి ఈ మధ్యలో చనిపోయారు సార్. ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. లొకేషన్లలో అర్ధరాత్రులు పాములు కరికినా, తేళ్లు కుట్టినా, ఏదైనా జరగరాని జరిగినా, విష జ్వరాలు వచ్చినా ఏ ప్రొడ్యూసర్ కూడా మా కొరకు హాస్పిటల్ కట్టలేదండి.
మాకు మేమే 24 క్రాఫ్ట్స్ ఒక క్లినిక్ పెట్టుకొని గవర్నమెంట్ని ఒక డాక్టర్ని అడిగి వాళ్ళ ద్వారా ఒక క్లినిక్ మెయింటైన్ చేసుకున్నాం సార్. వీళ్ళు తప్ప మాకు ఎవరు కూడా సాయం చేయరు సార్. వాళ్ళు అంటున్నారు ఒక్కొక్క యూనియన్కి డొనేషన్ కిందగా 5-6 లక్షలు తీసుకుంటున్నారు అంటున్నారు. 5-6 లక్షలు డొనేషన్ కాదు సార్, అది మా సెక్యూరిటీ. అదే కానీ సెక్యూరిటీ లేకపోతే ఇంతమంది వేల మంది కార్మికులకు ఈ లీడర్లు కానీ కంట్రోల్ చేయకపోతే లాండ్ ఆర్డర్స్ విశ్వాసం వస్తుంది సార్. ఎందుకంటే ఆటో వాళ్ళు ఇప్పుడు ఎక్కి దిగిన వెంటనే డబ్బులు అడుగుతారు. మేము కూడా అలాంటి వాళ్ళమే, అలాంటి కార్మికులకు మేము కూడా మేము పనిచేసి మేము దిగిన వెంటనే మాకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు సంవత్సరాలు డబ్బులు ఇవ్వకపోయినా విశ్వప్రసాద్ గారు లాంటి కంపెనీలో బకాయిలు ఉన్నా, విశ్వప్రసాద్ లాంటి కంపెనీలో ఎన్నో చెక్కులు బౌన్స్ అయినా మేము వాళ్ళని తిరిగి వాళ్ళ మీద కేసులు వేయలేదు, వాళ్ళకి లీగల్ నోటీస్ పంపించలేదు. మాకు పంపించలేకనా మా ఈయనలోకి వచ్చి కన్నా మీరు చూడండి, కట్టలు ఉంటాయి చెక్ బౌన్స్లు. ఒక్కొక్క ఈయనలో కట్టలు ఉంటాయి సార్. ఏ ప్రొడ్యూసర్ మీద కూడా మేము కేసు వేయట్లేదు, ఏ ప్రొడ్యూసర్ని కూడా మేము ఇబ్బంది పెట్టట్లేదు, ఏ ప్రొడ్యూసర్ కూడా మేము లీగల్ నోటీసు పంపించట్లేదు. వాళ్ళు మా మీద పంపిస్తున్నారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ప్రొడ్యూసర్ల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. సినీ కార్మికులు కూడా ఒకేసారి పెంచడం సాధ్యపడదు. 20% ఏవైతే 2000 లోపు ఉన్న వారికి కూడా ఒక రకంగా, 1000 రూపాయల లోపు ఉన్న వారికి కూడా ఒక రకంగా పెంచుతామని చెప్తా ఉన్నాం కదా. సో సినీ కార్మికులు మరి ఈ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు? సో ఇది మీకు అంగీకారమేనా? అంగీకారం కాదు సార్, ఇది మా శ్రమ దోపిడి కాదు, మా రక్త దోపిడి సార్ ఇది. వాళ్ళు ప్రొడ్యూసర్లు ప్రపంచానికి తెలుసు జూదం ఆడుతున్నారు. జూదం లాంటిది ప్రొడ్యూసర్ అనేది. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 9 కోట్లు వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వరు. 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 100 కోట్లు వస్తే 1000 కోట్లు వచ్చాయి, అప్పుడు ఎవరు ఇవ్వరు. ప్యాన్ ఇండియా సినిమా లెవెల్లో కోట్లు 1000 కోట్లు సంపాదించారు. ఏ వర్కర్కి ఇచ్చారా? ఇదే వర్కర్కి 5% ఖర్చు అవుతుంది. 100 కోట్ల సినిమా తీస్తే 5 కోట్లే ఖర్చు అవుతుంది. ఎక్కువ ఏమైనా ఇస్తారా? ఎక్కువయ్యారు. అలాగే వాళ్ళు అంటున్నారు ప్రొడ్యూసర్ కౌన్సిలర్లో మేము నిర్ణయం తీసుకుని అంటున్నారు. మా యూనియన్లు మాత్రం ఈ నిర్ణయాలు తీసుకోకూడదు, యూనియన్లు మాత్రం ఉండకూడదు. ఇది ఒక మాఫియా. ఈ 24 యూనియన్లు ఉన్నాయి కాబట్టి ఇంతమందిని లేబర్ని కట్టడి చేస్తున్నారు. వాళ్ళు కాన కట్టడి చేయకపోతే లాండ్ ఆర్డర్స్ వస్తాయి, గొడవలు జరుగుతాయి. వాళ్ళు తట్టుకుంటారా? ఒక చెక్ బౌన్స్ అయితేనే మనం తట్టుకోలేక కేసులు వేస్తాం. మా యూనియన్లు వేయలేదే మీ మీద చెక్కులు బౌన్సులు. మేము ఎన్నిసార్లు అడిగి సరినా మా లీడర్లు మమ్మల్ని అణిగి తొక్కి, లేదంటే మమ్మల్ని మగ్గబెట్టి, లేదంటే మాకు నచ్చ చెప్పి మమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తున్నారు తప్ప ప్రొడ్యూసర్ల మీద దాడి చేయట్లేదండి. ప్రొడ్యూసర్లు ఉండాలి. వాళ్ళు ఒక సినిమా తీసినా, రెండో సినిమా తీసినా ప్రొడ్యూసరే. వాళ్ళ కౌన్సిలర్ వాళ్ళ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు సినిమా తీయకపోయినా ప్రొడ్యూసర్లు అని చెప్పుకొస్తారు. మమ్మల్ని కంట్రోల్ చేస్తారు మా యూనియన్ లీడర్లు. వీళ్ళు కానీ లేకపోతే 70 మంది ఈ లీడర్లు కానీ లేకపోతే 72 మంది లీడర్లు లేకపోతే 30,000 మంది కార్మికులు ఉంటారు. ఆందోళనలో పడిపోతారు. కొట్లాడుకుంటాం. ఆటో డ్రైవర్లకు రూపాయి ఇవ్వకపోతేనే ఏదో గొడవ జరుగుతుంది. కానీ మేము నెలలు, షెడ్యూల్స్, సంవత్సరాలు, దిల్ రాజు గారు 2-3 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి, గేమ్ చేంజర్ డబ్బులు ఉన్నాయి, తమ్ముడు డబ్బులు ఉన్నాయి, ఈ నెలలోకి వెళ్ళి చెక్కులు బౌన్సులు అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఈ నెలలోకి వెళ్ళి మీరు చెక్కు బౌన్సులు చూసుకోనండి, అవన్నీ కేసు పెడతాము. అవన్నీ గంటకి ఎదుర్కొంటారా? వద్దు సార్, వ్యక్తిగతంగా వద్దు. చాలా విషయాలు ఉన్నాయి సార్. ఒక్కటి చెప్పండి సార్, ఇంకా కొంతమంది అంటున్నారు ప్రొడ్యూసర్లు కలుపు కాలితే వాళ్ళే వస్తారు మళ్ళీ మా దగ్గరికి పనికి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం టీవీలో. సో దీన్ని ఎట్లా చూస్తారు కార్మికులుగా? సార్, ఎంటర్టైన్మెంట్ అనేది ప్రజలకి కావాలి సార్. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తారో లేదో, వాళ్ళ దగ్గర కిల్స్ ఉన్నాయో లేదో మాకు తెలియదు. కిల్స్ ఎవరి దగ్గర ఉండాలి? ప్రొడ్యూసర్ దగ్గర ఉండాలి. ఒక కిల్స్తో ఇంటర్ అవ్వాలి, ఒక కిల్స్తో రావాలి. వాళ్ళు రాలేక ఏదో అంటారు చూడు, మా దగ్గర లేవంట. మా దగ్గర లేనిదే బాహుబలి తీసామా, బాహుబలి 2 తీసామా, అంతకుముందుకు ఎన్ని సినిమాలు తీయలేదు సార్. సంవత్సరానికి వాళ్ళే చెప్తున్నారు రికార్డు 250 సినిమాలు నిర్మిస్తున్నామని వాళ్ళే చెప్తున్నారు. సక్సెస్ రేటు రావట్లేదని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ దగ్గర సక్సెస్ లేకపోతే వర్కర్ ఏం చేస్తారు సార్? ఆటోలో ఎక్కిపోతుంటే ఒక ఆయన బహుమంతుడు, ఒక మహానుభావుడు ఎక్కిపోతుంటాడు. ఆయన ఎందుకు పనికి పోతున్నాడు ఆటో డ్రైవర్కి ఏం తెలుస్తుంది? ఆయన సక్సెస్ అవుతాడో రావడం ఆయనకేం తెలుస్తుంది? ఆయన తలంచిన కార్యం ఏందో ఆయనకే, డ్రైవర్కి ఏం తెలుస్తుంది సార్? వర్కర్కి ఏం తెలుస్తుంది? వాడు ఏం తలంస్తున్నాడు, ఆయన ఏం నిర్మిస్తున్నాడు ఎవరికేం తెలుస్తుంది? వేస్టేజ్ ఫస్ట్ కంట్రోల్ చేసుకోమనండి. ఇప్పుడు ఇదే ప్రసాద్ గారు అంటున్నారు మాకు చాలా లాస్ అవుతున్నారు అంటున్నారు కదా. వర్కర్స్ లేకపోతే నీకు హ్యాపీ అని నువ్వేగా చెప్పావు. వర్కర్స్ లేకపోతే రోజు 1.5 కోటి లాస్ అవుతుందని నువ్వే లీగల్ నోటీస్ పంపిస్తున్నావు. రాజాసాబు ఎందుకు రీషూటింగ్ చేసావు? ఎన్ని వేల కోట్లు అవుతుంది? నీ చేతిలో పని పెట్టుకొని నువ్వు చక్కగా చేసుకోకపోతే వర్కర్ మీద పడితే ఏం చేస్తాను సార్? కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా పెడుతుంది, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ వేస్తుంది, మేకప్ వేస్తాడు, హీరో నటిస్తాడు.
దాన్ని ఎలా చేసుకోవాలి? ఎవరిది ఇది? డబ్బులు పెట్టేవాళ్ళు సార్. మీరు డబ్బులు పెడుతున్నారు, ఇల్లు ఎలా కట్టించుకోవాలి మీకు తెలీదా? మీకు ఏ కళ ఉందో, ఏ స్పీడ్ ఉందో, ఏ హృదయ వాంఛ ఉందో మీకు తెలియదు సార్. మీ హృదయానికి ఇష్టంగా ఇల్లు కట్టించుకుంటారు, మీరు నిర్మాణం చేసుకోండి షూటింగ్లు, అంతే తప్ప మా మీద పడితే ఏముంది సార్? పెద్ద హీరోలు ఏమంటున్నారు సార్? చిరంజీవి లాంటి వారం కూడా కొంతమంది యూనియన్ నాయకులు కలవడం జరిగింది. సో వాళ్ళు ఏమంటున్నారు మీ సమస్యల పట్ల? వాళ్ళు ఇంకా ఏకదాటి పైకి వచ్చి మాకు సాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. హీరోలే మాకు సహకరిస్తారు. ప్రొడ్యూసర్లకి ఇప్పుడు ఆధారం హీరోలే సార్. ప్రొడ్యూసర్లకు ఆధారం హీరోలు ఉన్నారు కాబట్టి హీరోలకు ఎంతైనా ఇస్తారు. మేము వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళు ఎంతైనా ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ పిచ్చికల పైన బ్రహ్మాస్త్రాలని కూలివారి పైన వాళ్ళ అస్త్రాలు ఉపయోగిస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు హీరోలు కూడా అదే మమ్మల్ని ఎర్రవేస్తున్నారు. 100 కోట్లు తీసుకునే హీరో ఏమైనా తగ్గించి ఒక 5 కోట్లు తగ్గిస్తే వాళ్ళకి మిగులుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళ పెద్దల నిర్ణయం సార్. మేమేమో దాన్ని మాట్లాడకూడదు. వాళ్ళు ఏమైనా తగ్గిస్తే తగ్గియని మంచిదే, మా ప్రొడ్యూసర్లకు మంచిది, మా వర్కర్స్ మంచిది. ఇక్కడ హీరోలు ఎవరు కూడా కదట్లేదు, మెదట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, చిరంజీవి గారు రావట్లేదు, బాలకృష్ణ గారు రావట్లేదు, నాగార్జున గారు రావట్లేదు. అగ్ర హీరోలమని అన్నీ చెప్పుకున్న స్టార్లన్నీ ఏమైపోయినాయో, ఏ స్టార్ వెలగట్లేదు. ఇక్కడ మావేమో ఆరిపోతున్నాయి దీపాలు ఆరిపోతున్నాయి. బాబు మాకు నూనె పోయాను అంటేనేమో ఎవరు నూనె పోయారు? వాళ్ళకేమో అన్ని కడగాల, అన్ని తూడ్చాలా, బట్టలు మేమే వేయాలా, ఇంటికి తీసుకెళ్ళాలా, బెడ్లు మేమే వేయాలా, అన్నీ మేమే సార్. 24 డిపార్ట్మెంట్లే హీరోలకు, ప్రొడ్యూసర్లకు అందరికి పనులు చేసేది. వాళ్ళ గొడవలు పెట్టుకొని కార్మికుల మీద పడితే మేమే సమాధానం చెప్తాం సార్. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరిస్తుందని మీకు నమ్మకం ఉందా? 100% రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సహకరిస్తా అనుకున్నాం. ఏ గవర్నమెంట్ అయినా సరే వర్కర్ పక్షంగానే ఉంటుంది. ఆల్రెడీ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, కార్మికులకు పెంచాలి న్యాయమే అని అన్నారు. మినిస్టర్లకు న్యాయం అనిపించింది, వీళ్ళకి అన్యాయం అనిపించింది. మినిస్టర్లకు న్యాయం అనిపిస్తే వీళ్ళకి ఎట్లా అన్యాయం అనిపిస్తుందో మాకు తెలియదు. మళ్ళీ గవర్నమెంట్కి మాకు సహకరిస్తుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే అది మాకే మేలు అనుకుంటున్నాము. అది ఎదురు చూస్తాం సార్. ఎన్ని రోజులైనా సరే మేము అడిగింది మా గుంతమ్మ కోరికలు కాదు, మా డిమాండ్స్ కూడా కాదు, మా హక్కు. అది మా హక్కు. సంవత్సరానికి 10 చొప్పున 3 సంవత్సరాలకు 30% పెంచుతామనే హక్కు మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం, అంతే సార్. ఇక్కడ కొంతమంది లైట్ మెన్ ఉన్నారు, సినీ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి లైట్ మెన్ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ వేతనాల పెంపు అనేది ఏదైతే ఉందో దీనికోసం మీరు గత వారం రోజులుగా కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సో ఎట్లాంటి అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? సో మీ సమస్య కనీసం ఈ రోజైనా మీరు పరిష్కారం అవుతుందని భావించారు. సో ఈ రోజు కూడా నిన్న కూడా చర్చలు కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చేయబోతా ఉన్నారు తర్వాత? అంటే మేము ట్రైక్ చేయలేదండి ఇప్పటి వరకు. ట్రైక్ అనౌన్స్మెంట్ చేసింది ఇందాకే, ఫెడరేషన్ అనౌన్స్మెంట్ చేసింది. మేము 30% ఇచ్చిన వాళ్ళకి పనిచేస్తామని అలా షూటింగ్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా షూటింగ్ జరుగుతున్నాయి. కానీ మాకు 3 సంవత్సరాలకు ఒకసారి వేతనం పెంచాలనేది ఉంది. ఆ పర్సంటేజ్ మీద పెంచమనేసి మేము 2 నెలల నుంచి పోరాడుకుంటున్నాము. ఆ పర్సంటేజ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కొంతమంది నిర్మాతలు ఉన్నారు, వాళ్ళకందరికీ తెలుసు. కొద్ది అవగాహన లేని నిర్మాతలు 2-3 మనకి ఈ మధ్యలో రావడం జరిగిందండి. అది కూడా ఏంటంటే వాళ్ళు కొన్ని కండిషన్లు పెట్టారు, వర్కింగ్ కండిషన్లు అని అలా పెట్టి పర్సంటేజ్గా విడదీస్తాము అని పెట్టారు. దానికి మేము అంగీకారం అవ్వలేదు. మాకు 30% ఇస్తే మేము షూటింగ్ హాజరవుతామని తెలియజేసామండి. ఈరోజు సాయంత్రం లోపల మాకు అనుకున్నది వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పేసినా మేము రేపు నుంచి షూటింగ్ హాజరవుతామని తెలియజేస్తాం. అంటే మీరు అడిగిన పర్సంటేజ్ అయితే ఉందో వాళ్ళు పెంచే ప్రసక్తి లేదన్నట్టుగా కూడా వాళ్ళ దగ్గర నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి 30% అంటే కష్టం అవుతుందని చెప్తా ఉన్నారు. 1000 రూపాయల లోపు వాళ్ళకి 20% పెంచుతాం, తర్వాత 10% అట్లా పెంచుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మీరు అడిగేదానికి వాళ్ళు అడిగేదానికి డిఫరెంట్ ఉంది కదా. సో ఎట్లా మరి? ఒకటి వాళ్ళు తప్పు పేసారని ఏంటంటే ఎలా అవుతుందండి, 30% ఒక సంవత్సరమే కాదు అండి, మాకు 3 సంవత్సరాలు కలిపి 30% తీసుకుంటాం. అంటే సంవత్సరానికి 10%. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఏ ఉద్యోగమైనా సంవత్సరానికి పర్సంటేజ్గా పెంచాలని రూల్ ఉంది. అది ఎంత పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం అయినా కార్మికుడైనా. అదేవిధంగా మాకు 10% అనేది ఉన్నది సంవత్సరం. ఆ 10% మాకు ఇమ్మని అడుగుతున్నాం, కానీ 30% ఒకసారి పెంచమని మేము అడగలేదండి. అది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి స్కిల్స్ లేవు, అయినా కూడా మేము పని చేయించుకుంటున్నాం వాళ్ళతో అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? సార్ మనకి 92లో ఇండస్ట్రీ వచ్చేటప్పుడు ఇక్కడ ఏది లేదు.
అసలు స్టూడియోలు లేవు, ఏమి లేవు. ఆ రోజు మేము 92లో వచ్చి మద్రహించి పోరాడి ఇక్కడ హీరోలతోటి మేమే చేయాలి, మేమే టెక్నీషియన్ ఉండాలని స్టార్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయ జాతిలో తెలుగు సినిమా అనేది అవార్డులు వచ్చి ఇక్కడ ఉన్న ఫైటర్లే అవార్డులు తెచ్చుకున్నారు, డ్యాన్సులు అవార్డులు తెచ్చుకున్నారు, డైరెక్టర్లు తెచ్చుకున్నారు. రాజమౌళి ఎక్కడ పుట్టారు సార్? రామేంద్ర గారి దగ్గర నుంచే అసిస్టెంట్ డైరెక్టర్ చేసే కదా వచ్చారు. హీరోలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు చిన్న చిన్న సినిమాలు చేశాక స్టార్ట్ చేయాలి. గంగోత్రి సినిమా తీయలే, సిరుత సినిమా, వీళ్ళందరూ హీరోలు ప్యాన్ ఇండియా లెవెల్లో ఈరోజు వెళ్ళారంటే వీళ్ళందరికీ పనిచేసింది మేమే కదా. అంతర్జాతీయ నుంచి వచ్చిన వర్కర్స్ ఎవరు పనిచేయలేదుగా. ఇంకోటి ఈరోజు ఖర్చు ఎక్కువ అయిపోతుంది. లక్షలు ఇస్తామంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వర్కర్కి ఎక్కడా ఇవ్వలేదు. మీరు స్కిన్ ఏది లేదు, అది లేదు, ఇది లేదు, వర్క్ రాదనేసి మీరు ఒక డిఓపిని అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నాడు. ఆ డిఓపి ఏం చేస్తాడు? నా వర్కర్ కావాలనేసి అదర్ లాంగ్వేజ్ వర్కర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రూములు ఇచ్చి వాళ్ళకి డిమాండ్ చేసి 10,000 20,000 డిమాండ్ చేసి వాడికి ఒక కారు పెట్టి వాడికి ఒక ఫ్లైట్ టికెట్ ఇస్తే మీరు లక్షలు అవ్వకపోతే ఏంటి, కోట్లు అవుతాయి. అది మా పని కాదు, మీరు చేసిన పొరపాటు అది. అదే డిఓపి ఇక్కడ ఉన్నాడు, అదే మేనేజర్ ఇక్కడ ఉన్నాడు, అదే వర్కర్ ఇక్కడ ఉన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారు. అదే మేకప్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడు. మీరేం చేస్తున్నారు? అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. అయితే వాళ్ళు కూడా అదే అంటున్నారు, అన్ని యూనియన్లో ఉన్నటువంటి కార్మికులకు పెంచడం సాధ్యం కాదు, కొంతమందిని మినహాయిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కదా. దాన్ని అది ఎప్పటి నుంచో ఉందండి. ఆల్రెడీ 13 యూనియన్లు, 24 యూనియన్ క్యాప్లో 13 యూనియన్లు మాత్రమే డైలీ వేజెస్. దాంట్లో ఎప్పుడు పెంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే 10 బట్టి ఒక 3 యూనియన్లో సపరేట్ చేశారు. కానీ సపరేట్ చేసినా కానీ ఏజెస్ ఎంతో కొంత పెంచాలి కదా. టోటల్గా 0 అన్నది అది కరెక్ట్ కాదు. దానికి మేము సపోర్ట్గా ఉంటున్నాం. సార్ మీరు చెప్పండి, మీ యొక్క సమస్యలన్నీ కూడా మీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఏమంటున్నారు? అదేవిధంగా ప్రభుత్వం కూడా మీ సమస్య పట్ల ఎట్లా చెప్తా ఉంది, ఏం చూస్తారు, ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు? సార్ ఇప్పటివరకు అయితే మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదండి. కాకపోతే మీ మీడియా ద్వారా అంటే కార్మికుల కోసం సినిమా ఫోటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారండి, మంత్రి గారు. ఆయన ఏంటంటే మీడియా ద్వారా ఇవన్నీ చూసి కార్మికుల కోసం, కార్మికుల పక్షాన ఆయన ఇచ్చిన కొన్ని వచ్చినాయండి న్యూస్లు, సపోర్ట్ చేస్తా అంటున్నాడు 100%. ఆయన ద్వారా అయినా ఓకేనండి. ఇటు ప్రొడ్యూసర్లు కూడా లేబర్ ఆఫీస్కి వెళ్ళారండి. లేబర్ ఆఫీస్ ద్వారా అయినా ఓకేనండి మాకు. కానీ ఎవరో ఒకరు ఉన్నారని మేము ఆశతోనే ఎదురు చూస్తున్నాం. మేము వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా మేము వెళ్తాము. మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులన్నీ మేము వాళ్ళకి చెప్పుకుంటామండి. చెప్పుకొని మాకు న్యాయ నిర్ణేతగా వాళ్ళే ముందుకు వచ్చి చేపిస్తానంటే మాకు చాలా సంతోషం సార్. దాన్ని కంపల్సరీ మేము గవర్నమెంట్ని కోరుతాము, అలాగే లేబర్ ఆఫీసు కమిషనర్ గారిని కోరుతాము. 100% వాళ్ళు చెప్పిన విధానానికి మేము ఒప్పుకుంటామండి. ఇక అంటే మీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా? భావిస్తున్నామంటే నిన్న కూడా జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా సడన్గా అక్కడ వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉందంటే అది అయ్యే పనిలాగా కనపడలేదు మాకు. నిన్న వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే నడుచుకోవాలనే పద్ధతిగా వాళ్ళు యజమాన్యం మా మీద కార్మికులను తొక్కుతున్నారండి. అది కరెక్ట్ కాదు సార్. ఇంతకుముందున్న యజమాన్యాలు కూడా ఉన్నాయి, ఇంతకుముందున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు. ఎక్కడ పోయారండి? గీతార్ట్స్ అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, అలాగే సురేష్ బాబు గారు, అలాగే యూవీ క్రియేషన్ సంస్థ వాళ్ళు, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాళ్ళు, అలాగే మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ వాళ్ళు, ఇలా పీపుల్ మీడియా విశ్వప్రసాద్ గారు, ఇంతమంది ఉన్నారు. కానీ ఇంతకుముందు గతంలో ఎలా జరిగిందో అలా చేసుకుంటూ పోతే సమస్య లేదు సార్. ఇక్కడ వీళ్ళు వచ్చి కొత్తగా విధానాలు చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదని మేము కార్మికుల సంక్షేమం కొరకు మేము కోరేది ఒకటే అండి. మాకు సంవత్సరానికి 10% అండి, 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అండి. ఈ 3 సంవత్సరాలు కలిపి 30% పెంచమని మేము అడుగుతున్నాం అండి. అంతేనండి మా కోరిక. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా ఏదైతే కొంతమంది అంటే చెప్తా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ను ఇబ్బంది పెట్టడం సరికాదు, ఇది ప్రొడ్యూసర్ లేకుంటే సినిమా అనేది ఉండదు, కష్టమవుతుంది, ప్రొడ్యూసర్కి ఇట్లాంటి డిమాండ్ విధించడం వల్ల కష్టమవుతుంది, ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. సో దీన్ని కార్మికులుగా ఎట్లా చూస్తారు? ప్రొడ్యూసర్లు మాకు దేవులతో సమానం. 24 యూనియన్లకు కలిపి ప్రొడ్యూసర్ లేనిదే సినిమా నిర్మించలేము. ప్రొడ్యూసర్ ఈసారి నుంచి ఎవరైనా సరే టైటిల్లో ప్రొడ్యూసర్ అని పేరు కింద, నిర్మాత గారు పేరు కింద, ఇది నా అందరు 24 సంఘాల కోరిక నేను కోరుతున్నాను, గాడ్ ఆఫ్ ది మూవీ అని వేయాలి.
డైరెక్టర్ని హెడ్ ఆఫ్ ది మూవీ అని వేయాలి. అందరూ పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరికి పేర్లు లేవు. ఇది మా 24 సంఘాలకు తరపున నేను ఇస్తున్నాను వాళ్ళకి. గాడ్ ఆఫ్ ది మూవీ ప్రొడ్యూసర్ ఉంటేనే సినీ నిర్మాత జరుగుతుంది. సినీ నిర్మాణం, ఈ సినిమా నిర్మాణంలో 24 ఈనెళ్ళు పాలు పంచుకుంటాయి. వాళ్ళు మాకు దేవుడితో సమానం అండి. నేను 37 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. నేను ఫస్ట్ 20 రూపాయలు తీసుకున్నాను జీతం, ఈరోజు 1370 రూపాయలు. వాళ్ళ వల్లే కదా నేను బతుకుతుంది. మా పిల్లల్ని పెద్దల్ని చేసుకున్నాను, చదివించుకున్నాను, బాగున్నాను, ఏదో తిండి బట్టకి లోటు లేకుండా జరుపుకున్నాను. కానీ ఏదో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయండి. అందరి నిర్మాతలు కాదు, కొన్ని శక్తులే అడ్డుపడుతున్నాయి. ఆ శక్తులు కూడా కొన్ని రోజులు వీడిపోతాయి. అందరూ మంచి మార్గంలో నడుస్తారు. మా అందరినీ గుర్తించి మా కష్టానికి ఫలితాన్ని ఇస్తారు. మేమేం అడగట్లా, 30% పెంచమన్నాము. ఇది అనాదిగా వచ్చిన ఆచారమే. ఏంటంటే ఫస్ట్ 50% ఉంది, దాన్ని 30%కి విభజించారు. కానీ 30% పెంచాలి. ఎలా పెంచాలి? 10%, 10%, 10%. 3 సంవత్సరాలకి అగ్రిమెంట్ అయిపోయింది. దాన్ని కోరుకుంటున్నాం మేము, కానీ ఎక్స్ట్రా ఏమీ లేదు. కావాలంటే ఇప్పుడు 30% పెంచేయండి, తర్వాత పెంచబోయేది ముందు అగ్రిమెంట్ చేసుకోండి మీరు. 10%, 15%. కానీ చిన్న కార్మికులు అండి మేము, చారులో కరివేపాకు లాంటి వాళ్ళం. మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాము. మీకు తెలుసు అండి, మీరు లొకేషన్లో ఉంటారు. మేము 16 గంటలు శ్రమిస్తాము. లైట్ మ్యాన్ అనేవాడు పొద్దున్నే 4 గంటల కాడి నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాడు. వాళ్ళకి తెలుసు. కానీ లైట్ మ్యాన్ల గురించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు వచ్చి ఇప్పుడు పాత ప్రొడ్యూసర్లు ఎప్పుడు లొకేషన్లో ఉండేవాళ్ళండి, వాళ్ళకి అన్ని కష్టాలు తెలుసు. కానీ ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు కొంతమంది ఎవరికో అప్పచెప్పేసి లొకేషన్కి రావట్లేదండి. ఒక్క 10 రోజులు మీరు లొకేషన్కి రండి, ఎవరు ఎలా పనిచేస్తున్నారో చూడండి, వాళ్ళకి మీకు తెలుస్తుంది. మీరు దేవుళ్ళతో సమానం. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే సినిమా తీస్తేనే సినీ నిర్మాణం జరిగిద్ది. 24 సంఘాలు ఈ కార్మికులు, సినీ కార్మికులు బతకగలుగుతారు. మీ వల్లే మేము ఇంత వాళ్ళకి ఎత్తికేది కాబట్టి. చెప్పండి, ఇప్పుడు ఏదైతే సినీ పరిశ్రమ ఉందో దీనికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద హీరోలు ఉన్నారు, అగ్ర హీరోలు. సో చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్ళు. సో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్లాంటి సమాచారం వస్తా ఉంది? ఏమంటా ఉన్నారు? మీకు ఏమన్నా వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నారా? ఇప్పటి వరకు దృష్టికి తీసుకెళ్ళలేదు. కానీ నేను ఇందాక చెప్పాను ఒకటి, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, రాజశేఖరు, మోహన్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఈ 8 మంది కూర్చుంటే ఈ సమస్య 2 రోజుల్లో తేలిపోతుంది. ప్రొడ్యూసర్ని వాళ్ళని కూర్చోబెట్టండి. తర్వాత మా ఫెడరేషన్ నాయకులు ఉంటారు, ఛాంబర్ ద్వారా వెళ్ళిపోతారు. నాకు తెలుసు 37 సంవత్సరాలు ఎప్పుడు హీరోలందరూ మాకే సపోర్ట్ చేస్తారు, సినీ కార్మికులకి. వాళ్ళకి తెలుసు మేము కష్టం ఏం చేస్తామో. అందుకని ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు, పేరు పెట్టి పిలుస్తారు హీరోలందరూ. వాళ్ళందరూ హీరోలకి ఒకటే నమస్కరిస్తున్నా నేను. సినీ నిర్మాతలు మాకు దేవుళ్ళు. వీళ్ళందరినీ ఎవరు అవసరం లేదు, హీరోలు ప్రొడ్యూసర్లు కూర్చుంటే మా సమస్య 2 రోజుల్లో పరిష్కారం అవుతుంది. నాకు తెలుసు. అది మా ఛాంబర్కి వెళ్తుంది. ఛాంబర్ ఫెడరేషన్ వస్తుంది. ఫెడరేషన్ మా 24 సంఘాలకి తెలియబలుస్తారు. ఇది చిన్న సమస్య అండి. ఒకప్పుడు 94లో 40 రోజులు షూటింగ్ ఆపేశారు. 94లో అప్పుడు 40 రోజులు షూటింగ్ లేకపోయినా మా గురువు గారు దాసనారాయణ గారు పెద్దగా ఉండి సమస్యను పరిష్కరించి ఎన్టీ రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయింది. కార్మికుల ఐకమత్యం వర్ధిల్లాలి, పెరగాలి, జీతాలు పెరగాలి, వేతనాలు పెరగాలి. ఇదే మాకు దైవం, నిర్మాతలే మాకు దైవం. సో ఇది సినీ కార్మికులు చెప్తా ఉన్నారు. ఈ అగ్ర హీరోలు అదేవిధంగా ప్రొడ్యూసర్లతో ఖచ్చితంగా ఈ కూర్చొని మాట్లాడితే మా సమస్య పరిష్కారం అవుతుంది. మేము కూడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, 30% కూడా ఒకేసారి పెంచమని చెప్పి కూడా మేము ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టడం లేదు. సంవత్సరానికి 10% చొప్పున కూడా అది మా హక్కుగా ఉన్నటువంటి వేతనాల పెంపు మాత్రమే అడుగుతా ఉన్నామని చెప్పి కూడా సినీ కార్మికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है और इसमें बेंगलुरु और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है। मैं इसके लिए भी आज आप सभी का अभिनंदन करता हूं। साथियों, आज बेंगलुरु की पहचान दुनिया के बड़े सिटीज के साथ होती है।
हमें ग्लोबली कॉम्पीट भी करना है, इतना ही नहीं लीड भी करना है। हम तभी आगे निकलेंगे जब हमारे शहर स्मार्ट होंगे, फास्ट होंगे, एफिशिएंट होंगे। इसलिए आज मॉडर्न इंफ्रा के लिए प्रोजेक्ट पूरे कराने पर हमारा इतना जोर है। आज आरबी रोड से बोम्मा संद्रा तक येलो लाइन शुरू हुई है। ये बेंगलुरु के कई अहम एरियाज को आपस में कनेक्ट करेगी। बसवनगुड़ी से इलेक्ट्रॉनिक सिटी तक ये सफर में भी अब सब कम समय लगेगा। इससे लाखों लोगों के जीवन में ईज ऑफ लिविंग बढ़ेगी, ईज ऑफ वर्किंग बढ़ेगी। साथियों, आज येलो लाइन के लोकार्पण के साथ ही हमने फेज 3 यानी ऑरेंज लाइन का भी शिलान्यास किया है। जब ये लाइन शुरू होगी तो येलो लाइन के साथ मिलकर डेली 25 लाख पैसेंजर्स को फैसिलिटेट करेगी। 25 लाख पैसेंजर। ये बेंगलुरु के ट्रांसपोर्ट सिस्टम को एक नई ताकत देगी, एक नई ऊंचाई देगी। साथियों, बेंगलुरु मेट्रो ने देश को पब्लिक इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का एक नया मॉडल भी दिया है। बेंगलुरु मेट्रो कई अहम स्टेशनों के लिए इंफोसिस फाउंडेशन, बायोकॉन और डेल्टा इलेक्ट्रॉनिक जैसी कंपनियों ने पार्ट फंडिंग की है। सीएसआर के इस्तेमाल का ये मॉडल एक बड़ी ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లలో బెంగళూరు నుంచి బేలగావి, అమృత్సర్ నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా, నాగపూర్ నుంచి పూణే ఉన్నాయి. ఈ రైళ్లు ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం అందించే లక్ష్యంతో ప్రారంభించబడ్డాయి. तेज और आरामदायक यात्रा का अनुभव। अभिषेक सिंह जुड़ गए। अभिषेक, रेल यात्रा का ऐतिहासिक अनुभव और यहाँ पर जो तस्वीरें हम दिखा रहे हैं, प्रधानमंत्री खुद रेल के अंदर मौजूद है, वहां पर जो बच्चे मौजूद हैं उनके अनुभवों को सुनते हुए नजर आ रहे हैं। गति एक अच्छे अनुभव के लिहाज से आज का दिन अहम है, बड़ी सौगात ये दी गई है। देश के रेल के सफर में ये ऐतिहासिक कदम है। आप देख सकते हैं कि जो वहां पर लोग हैं प्रधानमंत्री को देखने आए, उनसे हाथ मिला हिला। అలాగే ప్రధాని మోదీ మరో ముఖ్యమైన ప్రాజెక్టును ప్రారంభించారు. బెంగళూరులోని యెల్లో లైన్ మెట్రో సేవను ప్రారంభించారు. ఈ లైన్ మొత్తం 19.15 కిలోమీటర్ల పొడవు, 16 స్టేషన్లతో ఉంటుంది. ఈ కొత్త లైన్ రాగిగుడ్డ నుంచి బొమ్మసంద్ర వరకు ప్రయాణాన్ని సౌకర్యవంతం చేస్తుంది. ఈ కొత్త మెట్రో లైన్ ప్రారంభంతో బెంగళూరులోని హైసూర్ రోడ్, సిల్క్ బోర్డు వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ మార్గం ప్రజల కోసం సమయాన్ని పొడిగించి రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది. तस्वीरें हम दिखा रहे हैं, प्रधानमंत्री खुद रेल के अंदर मौजूद है, वहां पर जो बच्चे मौजूद हैं उनके अनुभवों को सुनते हुए नजर आ रहे हैं। गति एक अच्छे अनुभव के लिहाज से आज का दिन अहम है, बड़ी सौगात